నాయకులు దొంగలు, గజ దొంగలు అని రుజువైపోయింది. నిన్న స్టీల్ ప్లాంట్ మినిస్టర్ కుమారస్వామి వచ్చాడు. ఏమి ప్రకటించాడు కుమారస్వామి? 4 నెలలు మీకు జీతాలు లేవు, ఇంకో 3 నెలలు ఓపిక పట్టండి. ఒరే బుద్ధులేని కుమారస్వామి, నీకేమైనా బ్రెయిన్ డ్యామేజ్ అయిందా? మీ నాన్న దగ్గర నుంచి ఏమి నేర్చుకోలేదా? నువ్వు బీజేపీ ప్యాకేజ్ స్టార్ అయ్యావు. 7 నెలలు జీతాలు లేకుంటే ఎవరైనా బతకగలరా? 7 రోజులు నువ్వు బతకలేవే. నీకంటే 1000 కోట్లు ఆస్తుంది. 40 సంవత్సరాల రాజకీయ జీవితం, 1000 కోట్లు దోచుకున్నారు మీరు. నువ్వు, మీ నాన్న, మీ కుటుంబం, ఎంతమంది ఎన్ని కేసులు ఉన్నాయో తెలుసు. ఎలాగా జీతాలు లేకుండా కార్మికులు కష్టపడతారు? బుర్రుందా నీకు? బుర్రుందా? వీళ్ళకంటే బుర్రలేదు చంద్రబాబుకి, పవన్ కళ్యాణ్కి, మంత్రులకి. ఎందుకంటే వాళ్ళకి లక్షల కోట్లు ఆస్తుంది. వాళ్ళు అడగలేరు, వాళ్ళు ప్రశ్నించలేరు. ప్రశ్నిస్తే చంద్రబాబుని జైల్లో పెట్టి పవన్ కళ్యాణ్ సీఎం చేస్తారు. మీడియా మిత్రులు ప్రశ్నించడానికి అవకాశం ఇవ్వరు. అదేదో పెద్ద పుటింగ్ లాగా. అందుకే నిన్న ఇలాంటి యూస్లెస్ మంత్రులు వెళ్ళే కుంభమేళలో 300 మంది చనిపోయారు. 30 మంది కాదు, 300కు పైగా. దాని మీద నేను సుప్రీంకోర్టులో నిన్న ఢిల్లీ నుంచి వచ్చా. బిల్లు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసి విఐపి, అది ఏ మందిరంకైనా, అది తిరుపతి అవ్వచ్చు, కుంభమేళ అవ్వచ్చు, ఇంకెక్కడైనా అవ్వచ్చు, ఎవరికైనా, రాజకీయ నాయకుడికి, దొంగలకి, గజ దొంగలకి, ఈ అదానీలకి, మెగా కృష్ణరెడ్డి ఒకవేళ స్వర్గం వెళ్ళాలంటే వాళ్ళు ఏమైనా విఐపి పాస్తో ఎన్నుకొని వెళ్తారా? అందరిలాగే వాళ్ళు వెళ్ళమనండి. ఏ విఐపి, ఏ మందిరాల్లో విఐపి ఎంట్రన్స్ ఉండకూడదు. చూసారా, నేను అమెరికన్ సభల్లో మాట్లాడినప్పుడు బిల్ క్లింటన్ 10th లో ప్రెసిడెంట్గా 97 అక్టోబర్ 4ని నా సభలో కిందన కూర్చున్నాడు ప్లాస్టిక్ చైర్లో, ఒక ప్రెసిడెంట్ అయ్యుండి. జిమ్మీ కార్టర్ అమెరికన్ ప్రెసిడెంట్ లాస్ట్ వీకే చనిపోయాడు. మా వీడియోలు చూడండి. ఆయన 3rd రోలో కూర్చున్నాడు, ముందుకు కూడా రాలేదు. 3వ రోలో కూర్చున్నాడు ఒక అమెరికన్ ప్రెసిడెంట్ జిమ్మీ కార్టర్. ఇంకా యాక్టర్స్, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, మీరు నవంబర్ 23 మీటింగ్ చూశారు లాస్ ఏంజలస్ లో. నా మీటింగ్ ఆడియన్స్ లా అందరు కూర్చున్నారు. ఎవరైనా డిస్టర్బ్ చేశారా? ఈ మంత్రులు వెళ్ళేటప్పుడు ఆ బీడ్లు కంట్రోల్ చేయలేక 30 ప్రాణాలు పోయాయి అంటున్నారు. ఓకే, 30 పోయాయి, మీరు తిరిగి తీసుకురాగలరా? వాళ్ళు ఏదో దర్శించుకుందామని. అసలు మీరు పాపనాశనంలో మునిగినా మీ పాపాలు పోతాయా? మీరు దోచుకున్న 1000 కోట్లు తిరిగిచ్చిన వరకు, మీరు దోచుకున్న లక్షల కోట్లు తిరిగిచ్చిన వరకు, మీకు మార్పు వచ్చినంత వరకు స్టీల్ ప్లాంట్ని అమ్మాలని విశ్వ ప్రయత్నాలు చేశారు. నేను రాత్రి పగలు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోకి తిరిగి మార్చి 12ని కోర్టు 17 నరేంద్ర గారితో స్టే ఆర్డర్ తీసుకొచ్చాను. మీకు తెలుసు. ఏప్రిల్ 6ని శేషసాయి గారు రిటైర్ అవ్వకముందు మంచి పని చేశారు, మంచి ఆర్డర్ ఇచ్చారు, కంటిన్యూ స్టే అని. ఆ తర్వాత మళ్ళా అమ్మాలని ప్రయత్నిస్తే నాకు నోటీస్ రాకపోతే, ఇతర కేసుల్లో అక్కడ ఉంటే, సెప్టెంబర్ 25ని చీఫ్ జస్టిస్ కోర్టు ముందు ఆర్గ్యూ చేస్తే 55 నిమిషాలు. అయ్యా, ఇది మా స్టీల్ ప్లాంట్, 32 మంది ప్రాణాలు పెట్టారు, 78 మంది రాజీనామాలు చేశారు, అనేక మంది భూములు దానం చేశారు, 33,000 ఎకరాల్లో 19,000 అమ్మేశారు, ఇంకా మిగిలింది అమ్మేస్తున్నారు. ఇది ఎంత అన్యాయం 1,00,000 కుటుంబాలకని అంటే ఆయనకి సత్యాలే తెలీదు. గంగవరం పోర్టు అదానీకి అమ్మినట్టు తెలీదు. గంగవరం పోర్టు స్టీల్ ప్లాంట్ కి సంబంధం ఏంటని అడిగారు. ఎక్స్ప్లెయిన్ చేసి సత్యాలు బయట పెట్టి 55 నిమిషాలు ఆర్గ్యూ చేసి మరలా నవంబర్ 28న అమ్మేయడానికి ప్రయత్నిస్తే మరలా నేను వెళ్ళి ఆపా. మళ్ళీ ఈ మధ్యన ఏమైనా చేశారేమో. స్టీల్ ప్లాంట్ ని అమ్మేయడానికి విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి.
స్టీల్ ప్లాంట్ ని సెయిల్ లో మేము చేర్చము అనడానికి కారణం ఏంటి? స్టీల్ ప్లాంట్ ని సెయిల్ లో చేర్చాలి. 2, స్టీల్ ప్లాంట్ ట్యాక్స్ల ద్వారా మేము 55,000 కోట్లు ఇచ్చాం. మీరేదో 11,000 కోట్లు మీ బ్యాంకులకు రుణమాఫీ చేసుకోవడం కాదు. స్టీల్ ప్లాంట్ కొరకు కనీసం 55,000 కోట్లు 25,000 కోట్లు రేపు బడ్జెట్ లో పెట్టాలి. ఈనాడు, జ్యోతి, వార్త తెలుగు వారే కాకుండా ఇంగ్లీష్ పేపర్లు అందరూ మీరు హెడ్లైన్స్ పెట్టి రాయండి. అవర్ డిమాండ్స్, అవర్ ఫండమెంటల్ రైట్స్, ఆర్టికల్ 14, 19, 21. 3, వెంటనే బాకీలున్న 3-4 నెలల జీతాలు ఇప్పుడు రాబోయే ఈ నెల జీతం తక్షణమే రిలీజ్ చేయాలి, రేపే. 4, స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటైజ్ చేయడానికి పేరుతో అదానీ, అంబానీ, మిత్తాల్, జిందాల్కి అమ్మడానికి మీరు 14,000 ఎకరాలు అమ్మారు. ఆ ప్రయత్నం మానుకోవాలి. 5, రేపు కేబినెట్ మీటింగ్ లో ప్రత్యేక హోదా కన్సిడర్ చేయమని నేను కోర్టులో ఆంధ్రప్రదేశ్ లో ఆర్డర్ తీసుకొచ్చా. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కనీసం మాకు ప్రత్యేక హోదా కావాలని నేను తెచ్చిన ఆర్డర్ కూడా మద్దతు ఇవ్వడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు, మీరైనా ఇమీడియట్ గా లెటర్ రిలీజ్ చేయండి, మద్దతు ఇవ్వండి. రండి, కలిసి పోరాడదాం. యువతీ యువకులారా రండి. 7569441275 గ్రూపులు పెట్టండి. పార్వతీపురం, కొత్తగూడెం, తణుకు గ్రూపు పేరు, మీ నియోజకవర్గం, మీ విలేజ్ పేరు. వచ్చే సర్పంచుల ఎలక్షన్ లో తెలంగాణ మిత్రులారా 10th పాస్ అయిన ఎవరైనా పర్వాలా, మీకు జీతాలు, ఉద్యోగాలు ఉంటాయి. నేను నెక్స్ట్ వీక్ పోస్టర్ రిలీజ్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ పోటీ చేయండి, యూత్ పోటీ చేయండి, ప్రజలందరికీ ఎడ్యుకేషన్ ఇవ్వండి. మనం ఉచిత విద్య, ఉచిత వైద్యం, అప్పులు తీర్చడం, నిరుద్యోగులకు ఉద్యోగాలు అన్ని చేసే సత్తా మనకే ఉంది. ఇప్పుడున్న ప్రధాన 7 పార్టీలు, 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బీజేపీ గాని, కాంగ్రెస్ గాని, టీడీపీ గాని, జనసేన గాని, వైఎస్ఆర్సీపీ గాని, బీఆర్ఎస్ గాని, ఈ పార్టీలు ఏవి అన్ని ఫెయిల్ అయిపోయి రోజు తిట్టేవారు వైఎస్ఆర్సీపీని. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో వీళ్ళు ఇంకా అధ్వానం చేసేసి 1,20,000 కోట్లు అప్పు చేసేసారు. రోజు జగన్ తిట్టేవారు, ఇంకో పనే లేదు ఆ పవన్ కళ్యాణ్కి అయితే. మరి ఆయన ఎన్ని అవినీతి డీల్లు చేసుకుంటున్నాడు. ఇక్కడ నాగబాబుకేమో స్టేట్ మినిస్ట్రీ ఇచ్చేయండి సార్, మీరు ఎలాగైతే దోచుకోండి, రాష్ట్రం ఎంత దోచుకొని నాకెందుకు, నేనేం మాట్లాడను. మా చిరంజీవికి మరోసారి సెంట్రల్ మినిస్ట్రీ ఇచ్చేయండి, భారతరత్న ఇచ్చేయండి. మళ్ళీ మొన్న అంటాడు నేను పదవుల కొరకు రాలే. సిగ్గు లేదు, సిగ్గులేని మాట్లాడుతున్నా. నువ్వు వచ్చిందే పదవుల కొరకు. నువ్వు పదవుల కొరకు కాకపోతే రోజు చంద్రబాబు నాయుడు, లోకేష్, మోదీని తిట్టి వాళ్ళ పార్టీల్లో ఎందుకు చేరావు? నీకు బుర్ర పనిచేయకపోతే ప్రజలకు పనిచేయట్లేదు అనుకుంటున్నావా? నీ మిత్రులకు 1,000 కోట్లు డీల్ ఎందుకు ఇస్తున్నావు? ప్రత్యేక హోదా ఆర్డర్ తీసుకొస్తే నువ్వు ఎందుకు కౌంటర్ ఫైల్ చేయట్లేదు? డాక్టర్ పాల్ ఆర్డర్ తీసుకొచ్చారు. ప్రత్యేక హోదా ద్వారా లక్షల ఉద్యోగాలు వస్తాయి, 100 కంపెనీలు వస్తాయి, లక్షల కోట్లు వస్తాయి, అప్పులు తీరుతాయి. ప్రత్యేక హోదా రాష్ట్రానికి ఇస్తామని కాంగ్రెస్, బీజేపీ మోసం ఇస్తామని మాటిచ్చి మోసం చేశారు. ఇప్పుడు మాట్లాడే యోధులే, నాయకులే లేరు, మర్చిపోయారు. ప్రత్యేక హోదా అంటే ఏంటి అర్థం? మనం ఒక ప్రత్యేక రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ ఒక ప్రత్యేక రాష్ట్రంగా పరిగణించబడి మన సమస్యలన్నీ తీరిపోతాయి. ఈ చేతకాని దద్దమ్మలకు మరలా జైలు కొట్టకుండా ఎక్కడ వాళ్ళు వస్తే వాళ్ళని నిలబెట్టి నిలదీసి అడగండి. ప్రజాశాంతి పార్టీలో చేరిపోండి. ప్రతి ఒక్కరు తొందర లేదు. ఇంకొక 5-10 లక్షల కోట్లు అప్పు చేసినా మనం మెల్లిగా తీర్చుదాం, అభివృద్ధి చేద్దాం. ఇప్పుడు సూపర్ 6కు వస్తాను. మొన్న చంద్రబాబు నాయుడు గారి మాటలు మీరు విన్నారు కదా. సూపర్ 6. చంద్రబాబు నాయుడు గారు, మీ వయసు 75 సంవత్సరాలు,
మీకు ఆల్సైమర్స్ వచ్చిందా? రోనాల్డ్ రేగన్ అమెరికన్ ప్రెసిడెంట్కి వచ్చినట్టు నాకైతే తెలీదు. ఎలక్షన్ ముందు మీరు ఇచ్చిన వాగ్దానాలు సూపర్ 6 అని 100 సార్లు మాట్లాడారు. మరి ఒకటేనా నెరవేర్చారా? నెరవేర్చలేదు. సరికదా? మీరేమంటారు? ఖజానాలో డబ్బు లేదని అసెంబ్లీలో అంటున్నారు, ప్రెస్ మీటింగ్ లో అంటున్నారు, ర్యాలీస్ లో అంటున్నారు, మోదీ దగ్గరికి వెళ్ళి అంటున్నారు. మరి అప్పుడు మీకు తెలియదా రాష్ట్రానికి 10 లక్షల కోట్ల పైన అప్పు ఉందని? అప్పుడు మీకు తెలియదా జాబు కావాలంటే బాబు కాదు పాలు రావాలి అని? అప్పుడు మీకు తెలియదా స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని మీరు ఆపలేరని? అప్పుడు మీకు తెలియదా ఉచిత విద్యా వైద్యం ఇవ్వలేమని? అప్పుడు మీకు తెలియదా నిరుద్యోగ భృతి ఇవ్వలేమని? అప్పుడు మీకు తెలియదా కంపెనీలు తీసుకురాలేమని? అప్పుడు మీకు తెలియదా క్యాపిటల్ సిటీ కట్టలేమని? అప్పుడు మీకు తెలియదా పోలవరంను మీరే పాడు చేశారు, దాన్ని కట్టలేకపోతున్నారని? అన్నీ తెలుసుండి ప్రజలను మోసం చేశారే, అబద్ధాలు ఆడారే. దేవుడు మీరు పాపనాశంలో 100 సార్లు మునిగినా మిమ్మల్ని క్షమించి స్వర్గం పంపుతాడా? ఎంతమంది ఆత్మహత్యలు! ఇప్పుడే నేను ఒక స్టోరీ చదివాను, దాని మీద ఒక పిల్ల వేస్తాను. పాపం 1 నెల పేమెంట్లు ఈవీఎం కట్టలేదని ఆ ఫైనాన్స్ కంపెనీ నరకం చూపించారు. భార్య పిల్లలు వదిలేసి ఆయన చనిపోయాడు, ఆత్మహత్య. కనుక ఇప్పుడైనా ప్రజలు గమనించి 7569441275 గ్రూపులు పెట్టండి. మీ గ్రూప్, మీ నియోజకవర్గం, మీ గ్రామం, ప్రతి గ్రామంలో చదువుకున్న వారందరూ, నిరుద్యోగులందరూ, రైతులందరూ, మహిళలందరూ అర్థం చేసుకున్నారు. ఒక్క కేపాల్ తప్ప ఇప్పుడున్న 7 పార్టీలు దరిద్రం, మోసం, అబద్ధం. పాలు రావాలి, పాలన మారాలి. ఆ దేవుని కృపను బట్టి మీ ముందు ఇంకా కంటిన్యూ అవుతున్నాను. నాకు FCRL ఇవ్వకపోయినా, నా ఫండ్స్ రిలీజ్ చేయకపోయినా, నన్ను అడుగడుక్కి ఇబ్బందులు పెట్టినా ఆగేదేలే. Thank you very much. God bless you.